శంభుతనేయునకు సిద్ధిగల నాదునకు వాసిగల దేవతా వంద్యునకును ఆంధ్రస విద్యలకు ఆది గురువైనటి పురుషోత్తమ నిత్య పూజునకును జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం నేరేడు మారేడు నెలవంక మామిడి పున్నాగ చెంగల్వ ఉత్తరేణి వేరు వేరున తెచ్చి వేడుకతో కొలిసేము సర్వగుణ దేవ గణపతికి నెప్పుడు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం పాయసం వడపప్పు పనస మామిడి పళ్ళు దానిమ్మ ఖర్జూర ద్రాక్ష పళ్ళు తేనెతో మాగిన తీయ మామిడి పళ్ళు అర్పింతుము అగ్ర పూజనకులు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వప్న పటేల్ కల్చర్ థింగ్స్. ఈ వీడియోలో మా మిత్ర యూత్ అసోసియేషన్ వాళ్ళు ఏర్పాటు చేసిన వినాయకునికి 51 ప్రసాదాలు అయితే నైవేద్యంగా సమర్పించడం జరిగింది. ఎందుకంటే వినాయకునికి స్వీట్లు ప్రసాదాలు చాలా ఇష్టం కాబట్టి వినాయక నిమజ్జనం బిఫోర్ డే ఇక్కడ ప్రసాదాలు అయితే మేము నైవేద్యంగా చేయడం జరిగింది. ఇక్కడ పంతులు వచ్చి అయితే వినాయకునికి పూజ చేస్తుండ్రు, హారతి పాట పాడుతురు. ఇక్కడ 51 ప్రసాదాలు అంటే అవి రిపీట్ కాకుండా చాలామంది పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి చాలామంది చేసుకొస్తారు కాబట్టి ప్రసాదాలు అవి రిపీట్ కాకుండా కొన్ని చీటీలు వేసి ఎవరికైతే ఆ ప్రసాదం వస్తుందో 1 పర్సన్ 2 ఐటమ్స్ చేసుకొచ్చే విధంగా ఆ విధంగా చీటీలు వేసి చీటీల్లో ఏ ప్రసాదం వస్తుందో ఆ ప్రసాదాన్ని మనం చేసుకొని పోవాలి. ఈచ్ 2 ప్రసాదాలు అయితే చేసుకొని వచ్చారు. ఈ వినాయకుడు అయితే చాలా పెద్దగా ఉన్నాడు. నేనైతే ఫస్ట్ టైం అన్నట్టు ఈ వినాయకి నవరాత్రుల్లో పార్టిసిపేట్ చేయడము. అంతకుముందు బిఫోర్ మ్యారేజ్ కూడా నాకు ఈ వినాయకుని గురించి అక్కడ ఏమేమి పూజలు చేస్తారో కూడా సరిగా తెలియదు. ఫస్ట్ ఇవన్నీ చూస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ ఇక్కడ మంగళహారతి పాటలు అయితే పాడుతారు. కొందరు పాడడానికి సిగ్గుపడతారు. పాపం ఇక్కడ ఒక్కయ్య సింపుల్గా పాడేసింది. నేను కూడా నేర్చుకోవాలనుకుంటున్నాం మంగళహారతి పాటలు. ఇక్కడ ప్రసాదాలు అయితే పూజ తర్వాత వినాయకునికి చూపిస్తారు. ఇక్కడ ఉన్న 51 ప్రసాదాలలో ఒకటి కూడా రిపీట్ కాలేదు. చాలా మంది అయితే పార్టిసిపేట్ చేసారు. ఇక్కడ వినాయకునికి అయితే వస్త్రం ఇస్తారు. అంటే వినాయకుడు చాలా పెద్దగా ఉన్నాడు కాబట్టి వినాయకునికి వస్త్రం ఏం చాలా కష్టమవుతుంది. అందుకే ఇట్లా కట్టెలు పెట్టుకొని దాని ద్వారా ఇస్తారు. వినాయకునికి ఏదైనా మొక్కు ఉంటే కంపల్సరీ జరుగుతుందంట. ఇక్కడ విగ్రహం కూడా ఒకరికి మొక్కున్నారంట, మాకు మంచి జరిగితే కొనిస్తామని. వాళ్ళకి 80,000 పెట్టి ఈ విగ్రహాన్ని కొనిచ్చారంట. ఇక్కడ వినాయకుని విగ్రహం దగ్గర 9 days పూజించినటువంటి గౌరమ్మని కానీ కలుషాన్ని కానీ లడ్డును కానీ తీసుకుంటే మంచి జరుగుతుందని తీసుకుంటారు. ఎక్కువగా వేలం పాట వేస్తారు. బట్ ఇక్కడ 15 kgs లడ్డూని 100 రూపీస్ టోకెన్ ద్వారా లక్కీ డ్రా తీస్తారంట. మేము కూడా తీసుకున్నాం మా హన్షిత్ పేరు మీద. మేమే కాకుండా చాలామంది టోకెన్ అయితే తీసుకున్నారు 100 రూపీస్ పెట్టి. బట్ నెక్స్ట్ డే రివీల్ చేసారు అన్నట్టు. లోహిత్ అనే అమ్మాయికి విన్నర్ అయింది. తనకి లక్కీ డ్రాలో లడ్డు అనేది 15 కిలోల లడ్డు అయితే తను గెలుచుకుంది. ఇక్కడైతే చాలామంది పార్టిసిపేట్ చేసిరండి. నేను ఎవరు చేయరు కావచ్చు అనుకున్నా. బట్ అందరూ చాలా ఇంట్రెస్ట్ కొద్దీ అన్న ప్రసాదాలు చేసుకొని వచ్చారు. ఇవి చేయడానికి చాలా పేషెన్స్ ఉండాలి. బట్ అందరి 2 ఐటమ్స్ ఈచ్ 2 ఐటమ్స్ చేసుకొని దేవునికి ప్రసాదాన్ని అయితే తీసుకొని వచ్చారు. ఇలాగే నెక్స్ట్ ఇయర్ కూడా అన్ని సెలబ్రేట్ చేసుకోవాలని మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇది దేవునికి నైవేద్యం చూపించిన తర్వాత అందరికీ ప్రసాదం జరిగింది. బట్ నేను ఎప్పుడు పార్టిసిపేట్ చేయలేదు ఇలాంటి వాటిలో, ఫస్ట్ టైం కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. పూజ కంప్లీట్ అయిన తర్వాత దేవుణ్ణి అయితే కలియడం జరిగింది. అంటే నెక్స్ట్ డే నిమజ్జనం స్టార్ట్ చేస్తాము. నిమజ్జనం అయితే స్టార్ట్ చేసారు సాటర్డే రోజనే. ఈ వినాయక నిమజ్జనం కార్యక్రమంలో నేను మిస్ అయినా కొంచెం పని వేరే ఊరికి వెళ్ళినా నేను. బట్ ఇక్కడనైతే సెలబ్రేషన్స్ అయితే చాలా గ్రాండ్గా జరిగినాయంట. ఇదే లాస్ట్ వినాయకుడు అంట నిమజ్జనం తీసుకెళ్ళడంలో. ఫ్రెండ్లీ పోలీసు కూడా చాలా మంది
పోలీస్ వాళ్ళు కూడా డ్యాన్స్ చేసారంట యూత్ వాళ్ళతో కలిసి. పోలీస్ వాళ్ళు కూడా ఉంటారు కదా, మనం కూడా ఎంజాయ్ చేయొచ్చని ఈ విధంగా ఇందులో అందరూ కలిసి డ్యాన్స్ చేసారు. ఇక్కడ పెద్ద చెరువు ఉంటుంది, జకుల చెరువు అన్నట్టు, అక్కడ తీసుకెళ్ళి నిమజ్జనం అయితే చేసారు. ఎంత పెద్ద విగ్రహం కదా, ఎలా నిమజ్జనం చేస్తారు అనుకున్నాం, కానీ భగవంతుని దయ వల్ల ఏం కాకుండా మంచి జాగ్రత్తగా తీసుకెళ్ళి అయితే నిమజ్జనం చేసారు. బట్ కొంచెం బాధగా ఉంది, ఎందుకైతే 9 days పూజించిన తర్వాత ఒకటేసారి నిమజ్జనం చేయాలంటే చాలా బాధ అనిపిస్తుంది. మనం కాకుండా అక్కడ రోజు అటెండ్ అయిన వాళ్ళకైతే ఫీలింగ్ అయితే కంపల్సరీ ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ కూడా ఈ విధంగా వినాయక నవరాత్రులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవరీవన్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. మీ ఏరియాలో అయితే మీకు మా ఛానల్ ద్వారా ఇలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో పూర్తి కనుక చూసినట్లయితే జై గణేష్ అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఎవరీవన్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.